జగన్ మాయామహల్ విశాఖ తీరాన రిషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు, భారీ భవనాలు, 12 పడక గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, 1,41,435 చదరపడుగుల మేర నిర్మాణాలు. సెంటి ఇంటికంటే ఇక్కడ బాత్రూంలే పెద్దవి. పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారీ భవంతి. గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని. 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ప్రజాధనంతో జగన్ విలాస సౌధం, 100 కోట్లతో నిర్మాణం. అనుమతులు లేవని ప్రజావేదికను కూల్చారు. రుషికొండ మీద ఎలా నిర్మించారు? భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావు. పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే. 5 ఏళ్ల వైకాపాలనలో అంతా అస్తవ్యస్తం. సిలబస్ అమలుపై అస్పష్టత. హేతుబద్ధీకరణ, బడులు విలీనాలతో గందరగోళం. తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు. శ్రీవారి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. సీఎం విజన్కు అనుగుణంగా తిరుమల అభివృద్ధి. టీటీడీ ఈవో శ్యామలారావు. ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి. ముంబైలో గెలిచిన శివసేన అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు. ఆయన బంధు మొబైల్తో ఈవీఎంను ఆపరేట్ చేసినట్లు ఆరోపణలు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అంటూ ట్వీట్. ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు. ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికీ పలువురు నేతలు, ప్రముఖుల అనుమానాలు. మా ఓట్లు ఏమేమంటూ ఇప్పటికే పరీక్షిస్తున్న జనం. గెలిచిన అభ్యర్థులే ఆశ్చర్యపడేంత మెజారిటీలు రావడంపై సందేహాలు. మహా ఈవీఎం వివాదం. ముంబై నార్త్ వెస్ట్లో 48 ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి. జనసేనకు డిప్యూటీ స్పీకర్ రేసులో బుద్ధప్రసాద్, బొలిశెట్టి. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించిన అమరావతికి 1,00,000 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. 2.5 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. బంగాళాఖాతంలో ఆవర్తనం. రేపే పీఎం కిసాన్ తొలి విడత. రాష్ట్రంలో 43 లక్షల మందికి అర్హులు. గొట్టుబిడిన రాజకోట రహస్యం. రిషికొండపై 500 కోట్లతో జగన్ జల్సా మహల్. 3 ఏళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్ చిత్రాలు. మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట. పర్యాటకుల పేరిటే రాజభవనమే కట్టేశారని ధ్వజం. నాడు ప్రజావేదిక చట్ట విరుద్ధమని కూల్చిన జగన్. తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు? నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం. గంట. ప్యాలెస్లో 3 బ్లాకులు జగన్ ఫ్యామిలీకి. నీట్లో 2 చోట్ల అవకతవకలు. మొదటిసారి ఒప్పుకున్న కేంద్ర మంత్రి ప్రధాన్. మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి. 15 రోజులు అధ్యయనం చేసి కాలపరిమితి నిర్దేశం. మంత్రి నారాయణ స్పష్టీకరణ. బాధ్యతల స్వీకరణ. స్పీకర్గా అయ్యన్న. సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేకు ఖరారు చేసిన బాబు. డిప్యూటీ స్పీకర్గా జనసేన ఎమ్మెల్యే రేసులో పంతా నానాజీ, లోకం మాధవి. చీఫ్ విప్గా దులిపాల నరేంద్ర. పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై 14 కేసులు. మళ్లీ పోలవరం. జీవనాడికి శివసత్వాలు. నేడే సీఎం ప్రాజెక్టు సందర్శన. పోలవరం విధ్వంసంపై సమీక్ష.